ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు మనము యోనా గ్రంథం నుంచి ఉపవాస ప్రార్థన గురించి తెలుసుకుందాము. వారికి ఒక సమస్య వచ్చినప్పుడు వారు చేసిన ఉపవాస ప్రార్థన వారిని ఎలా ఆ సమస్యల నుంచి బయటపడవేసింది అనే టాపిక్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిగా నినివే వారు దేవుని మాటను విన్నారు. ఎలా విన్నారు? వాళ్ళు జాగ్రత్తగా. అప్పుడు మనం దేవుని మాట ఎలా వినాలి అంటే జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి, లక్ష్యం ఉంచి వినాలి. మనం ఏ టాపిక్ గురించి, ఏ సమస్య గురించి అయితే మనము ప్రార్థన చేస్తున్నామో దేవుడు ఆ సమస్య నుంచి మనల్ని విడిపిస్తాడని నమ్మి మనము ఆ మాటని నమ్మి మనం వినాలి దేవుని మాట. రెండవదిగా నినివే వారు విశ్వాసం ఉంచారు. ఈ విశ్వాసం మనకి ఏమేమి ఉపయోగాలు కలిగిస్తుంది అంటే విశ్వాసం ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. విశ్వాసం వలన మనకి రక్షణ కలుగుతుంది. రెండవదిగా మనం నీతిమంతులుగా తీర్చబడతాము. మూడవదిగా నినివే వారు తగ్గించుకున్నారు. వాళ్ళని వాళ్ళు తగ్గించుకున్నారు. తగ్గించుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి? ఫస్ట్గా మనము తగ్గించుకుంటే మనకి స్వస్థత కలుగుతుంది. తగ్గించుకుంటే పరలోకంలో స్థానం ఉంటుంది. తగ్గించుకుంటే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు అంటాడు కదా, మిమ్మల్ని మీరు తగ్గించుకున్న వారిని నేను హెచ్చిస్తాను అని. నాలుగవదిగా నినివే వారు దేవునికి ఆయాసకరమైన ప్రతి ఒక్క మార్గాన్ని, ప్రతి ఒక్క పాపాన్ని కూడా విడిచిపెట్టారు. మనము వేటిని విడిచిపెట్టాలి? ఉపవాస ప్రార్థనలో మొదటిగా మన పాపాన్ని విడిచిపెట్టాలి. రెండవదిగా చెడుతనం ఏమైనా ఉంటే ఆ చెడుతనాన్ని అంతటిని విడిచిపెట్టాలి. వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టాలి. మన నోట నుండి వ్యర్థమైన మాటలు రాకుండా విడిచిపెట్టాలి. నాలుగవదిగా నినివే వారు ప్రభువుని వేడుకున్నారు. వారి సమస్యల నుంచి విడిపించమని. ఏ విధంగా వేడుకున్నారు? వారు మారు మనసు